అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దూరి వెంకట్రావు గారు రచించిన అపరాధం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రాత్రి 1 గంట దాటింది. సినిమా హాళ్లు రెండో ఆట విడిచిపెట్టేసి చాలాసేపు అయింది. రోడ్ల మీద జనసంచారం పూర్తిగా సద్దుమణిగింది. ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. ఉండుండి ఎక్కడో ఓ ఊరకుక్క నీరసంగా మురుగుతోంది. పక్క మీద అటు ఇటు దొర్లుతున్నాడు గోపాలం. కడుపు నొప్పితో విలవిల్లాడిపోతున్నాడు. పొట్టలో శూలాలు గుచ్చుతున్న బాధ. గుక్కడి నీళ్లు తాగితే బాగుంటుందేమో అనిపించింది. కావుడు అంటూ భార్యను కేకేశాడు. గాఢ నిద్రలో ఉండటం వల్ల ఆ పిలుపు కామేశ్వరికి అందలేదు. మళ్లీ మళ్లీ పిలిచి ఆమె నిద్ర పాడు చేయటం ఇష్టం లేక తనే లేవబోయాడు. ఎంత ప్రయత్నించినా లేవలేకపోతున్నాడు. ఇంట్లో ఎవరూ అతడి ఉనికిని గుర్తించే స్థితిలో లేరు. మొన్నటిదాకా భర్తని అంటిపెట్టుకుని అతడి మంచం వద్దే డేకిరిన కామేశ్వరి ఈ మధ్య అతడికి కాస్త దూరంగా మసులుతోంది. పిలిస్తే తప్ప దగ్గరకు పోవటం లేదు. గోపాలం పళ్ళు బిగబెట్టి బాధనంతటినీ భరిస్తున్నాడు. కోడి కూసింది. కాసేపటికి నొప్పి తగ్గుతున్నట్లు అనిపించింది. ఒళ్ళు తేలిపోతున్నట్లయింది. ఒక్కసారిగా నిద్ర ముంచుకొచ్చింది. నెమ్మదిగా రెప్పలు వాల్చాడు. కామేశ్వరిని ఏరి కోరి చేసుకున్నాడు గోపాలం. వాళ్లది అన్యోన్య దాంపత్యం. ఒకరంటే మరొకరికి ఎనలేని ప్రేమ. పల్లవి ప్రసాద్లు వాళ్ల అనురాగానికి ప్రతిరూపాలు. తను రాత్రింబవళ్లు శ్రమించేది వాళ్ల సుఖం కోసమే. ఉదయం లేస్తూనే ట్యూషన్లు చెబుతాడు. మధ్యాహ్నం వేళ రిటైల్ షాపులకు సరుకులు సప్లై చేస్తాడు. సాయంత్రాలు జ్యువెలరీ దుకాణాల్లో అకౌంట్లు రాస్తాడు. ఏ రాత్రికో గాని గూటికి చేరడు. ఎంత ఆలస్యమైనా మగడి కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుందే తప్ప ఎంగిలి పడదు కామేశ్వరి. పిల్లలు అంతే. నాన్న వచ్చేదాకా భోంచేయమంటారు. ఆకలి వేస్తున్న కంచాల జోలికి పోరు. ఇంటి యజమాని పట్ల ఆ కుటుంబ సభ్యులకున్న ప్రేమ అంతా ఇంతా కాదు. గోపాలం తను ఆర్జించిన ప్రతి పైసా కుటుంబం కోసమే వెచ్చిస్తాడు. ఒక్క కారాకిల్లి తప్ప అతడికి చెప్పుకోదగ్గ వ్యసనాలంటూ లేవు. భార్య బ్రతిమలాడుతున్నా, బిడ్డలు వద్దంటున్నా ఆ అలవాటును మాత్రం విడిచిపెట్టలేకపోతున్నాడు. రాత్రి 10 గంటల వరకు పనిచేసి అలసిపోయి ఇంటికొచ్చాడు గోపాలం. వస్తూనే నీరసంగా మంచం మీద వాలిపోయాడు. పిల్లలు అప్పటి వరకు తండ్రి కోసం ఎదురుచూసి అన్నం తినకుండానే నిద్రలోకి జారుకున్నారు. సంపాదన కోసం ఇలా పగలనక రేయనక కష్టపడుతూ ఉంటే మీ ఆరోగ్యం ఏం కాను? మిమ్మల్నే నమ్ముకున్న మా గతేమిటి? నా మాట విని రేపటి నుంచి పెందలాడి ఇంటికొచ్చేయండి. ఉన్నదాంతోనే సరిపుచ్చుకుందాం. పెనిమిటి చేతులు పట్టుకుని ధీరంగా వేడుకుంది కామేశ్వరి. భర్త ఏమైపోతాడోనన్న బెదురు ఆమె గొంతులో ద్యోకతమవుతోంది. ఏం చెయ్యను కాముడు, నెల నెల అంతో ఇంతో వస్తుందనుకోవడానికి నాది గవర్నమెంట్ ఉద్యోగం కాదు. రోజు ఎన్ని పనులు చేస్తున్నా దినం గడవటం కష్టంగా ఉంది. ఇహ విశ్రాంతి పేరుతో ఇంట్లో కూర్చుంటే రోజులు ఎలా వెళతాయి? పిల్లవాడిని ఎలా చదివిస్తాము? పిల్ల పెళ్లి మాట ఏమిటి? అయినా నేనిప్పుడిప్పుడే ఏమీ అయిపోన్లే. నీకా బెంగ మాత్రం వద్దు అంటూ అర్ధాంగిని లాలనగా దగ్గరకు తీసుకున్నాడు గోపాలం. వద్దండి, ఆ ముక్క మాత్రం అనొద్దు. మాట మాత్రంగానేనా నేను భరించలేను. కడవరకు మీ చేతుల మీదుగానే నా బతుకు కడతేరిపోవాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. మీరు లేకుండా నేను ఒక్క క్షణం బతకలేను. నన్ను అన్యాయం చేయకండి. భర్త గుండెల మీద వాలిపోతూ కన్నీరు కార్చింది కామేశ్వరి. ఇల్లాలి మాటలకు చలించిపోయాడు గోపాలం. ఆమె మనసు బాధ పెట్టినందుకు లోలోన నొచ్చుకుంటూ, పద, బాగా పొద్దుపోయింది, పిల్లల్ని లేపు, పాపం ఆకలితో పడుకుంటున్నట్టున్నారు, అందరం కలిసి అన్నం తిందాం అన్నాడు అనునయంగా. ఒకరోజు గోపాలం స్నానం చేసి బయటికి బయలుదేరుతుండగా, మీకోసం నేనేం తెచ్చానో చెప్పండి ఊరుస్తున్నట్లుగా అన్నాడు ప్రసాద్. కొడుకు వంక ఆత్రంగా చూశాడు గోపాలం. వెంటనే జోబులోంచి రిస్టివాచి తీసి తండ్రి చేతికి తొడిగాడు ప్రసాద్. ఇప్పుడిది ఎందుకురా అన్నాడు గోపాలం. ఇవాళ మీరు పుట్టారు. ఆ సంగతి నీకెలా తెలుసు? అమ్మ చెప్పింది. అది సరే, వాచి కొనడానికి నీకింత డబ్బు ఎక్కడిది? స్కూల్లో నేను దాచుకున్న డబ్బుతో కొన్నాను. 10th చదువుతున్న విద్యార్థులందరికీ పొదుపు చేసిన సొమ్మును నిన్ననే వాపసు చేశారు. బిడ్డ మాటలకు గోపాలం కళ్ళు చెమ్మగిల్లాయి. తండ్రి పట్ల ఆ పసివాడు కనబరుస్తున్న ప్రేమాభిమానాలకు ముగ్ధుడయ్యాడు. తటాలను కొడుకును దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా వాడి తల నిమిరాడు.
అన్నయ్య మాట సరే, నేనేం తెచ్చానని అడగరే అంది పల్లవి. ఆ పిల్ల చేతిలో కారు బొమ్మ చూసి నివ్వెరపోయాడు గోపాలం. పెద్దయ్యాక నేను ఉద్యోగం చేసి మీకు పెద్ద కారు కొనిపెడతాను, అందాకా దీన్ని మీ దగ్గర ఉంచుకోండి. ఆరిందల అంది 10 ఏళ్లైన నిండని పల్లవి. కూతురి మాటలకి మురిసిపోతూ ఆ పిల్లని ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తాడు. ఇంతకీ నువ్వేం తెచ్చావో చెప్పావు కాదు అన్నాడు పల్లవిని కిందకి దింపుతూ భార్య వంక చూసి. త్వరగా ఇంటికి రండి, మీకోసం గిన్నెడు సేమియా పాయసం వండి పెడతాను అన్నది కామేశ్వరి తడుముకోకుండా. గిన్నెడంటున్నావు? కొంపదీసి నీకు నేనెలా కనిపిస్తున్నానేమిటి అన్నాడు గోపాలం బకాసురుల్లా ఫోజిస్తూ. ఆ మాటకు భక్కున నవ్వారు అంతా. మర్నాడు పొద్దున్న గోపాలం పక్కమేంచెలేస్తూ కళ్ళు తిరిగినట్టవడంతో కింద పడిపోయాడు. గబాలిన భర్త రెక్కపుచ్చుకొని పైకి లేవనెత్తింది కామేశ్వరి. పరుగున వచ్చాడు ప్రసాద్. అంతా కలిసి నెమ్మదిగా అతని మంచం మీద కూర్చోబెట్టి డాక్టర్ని పిలుచుకొచ్చారు. మనిషి చాలా బలహీనంగా ఉన్నాడు. పరీక్షలు చేస్తే తప్ప జబ్బేమిటో చెప్పలేము. వీలు చూసుకుని హాస్పిటల్కి తీసుకురండి. అంతవరకు ఈ మందులు వాడండి. ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు డాక్టర్ రఘురాం. మందులు వాడుతున్న గుణం కనిపించడం లేదు గోపాలానికి. డాక్టర్ చెప్పినట్లు ఓ మారు హాస్పిటల్కి వెళ్ళకూడదా? అర్ధిప్పుగా అన్నది కామేశ్వరి. వాళ్ళ మాటలకేంటి, వాళ్ళు అలానే చెబుతారు. టెస్టులంటూ వేలకు వేలు గుంజుతారు. చివరికి జబ్బేమీ లేదంటారు. నాకిప్పుడు ఏమైంది? ముక్కు ముక్కలా ఉన్నాను. అనవసరంగా కంగారు పడుకో అంటూ భార్యకు ధైర్యం నూరిపోశాడు గోపాలం. మరి మాట్లాడలేదు కామేశ్వరి. రోజులు గడుస్తున్నాయి. ఒంట్లో కాస్త బావుందనిపించినప్పుడు పనిలోకి వెళ్తున్నాడు గోపాలం. లేనినాడు ఇంటి వద్దే ఉండిపోతున్నాడు. చూస్తూ ఉండగానే మరో సంవత్సరం కాలగర్భంలో కలిసిపోయింది. భార్య బలవంతం మీద ఓ రోజు హాస్పిటల్కి వెళ్ళక తప్పింది కాదు గోపాలానికి. పరీక్షలు చేశారు. రిపోర్ట్లొచ్చాయి. మీకు అలవాట్లేమైనా ఉన్నాయా అడిగాడు డాక్టర్ రఘురాం స్కానింగ్ రిపోర్టు స్టడీ చేస్తూ. అంటే అన్నాడు గోపాలం. తాగుడు, పొగాకు ఇలాంటివేవైనా? అబ్బే, అటువంటి అలవాట్లు ఏవీ లేవండి. కాకపోతే కారాకిల్లి వేసుకుంటూ ఉంటాను. అదే మీ కొంప ముంచింది. ఇంతకీ నాకేమైందండి? మీకు లంగ్ క్యాన్సర్. త్రుళ్ళి పడ్డాడు గోపాలం. మొదట్లో అశ్రద్ధ చేయడం వల్ల జబ్బు ముదిరిపోయింది. ఈ మందులు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తాయే తప్ప రోగాన్ని పూర్తిగా నివారించలేవు అంటూ ప్రిస్క్రిప్షన్ రాసి చేతిలో పెట్టాడు డాక్టర్ రఘురాం. అతడి మాటల్ని బట్టి తనింక ఎంతో కాలం బతకడని తెలిసిపోయింది గోపాలానికి. భర్త ఏం చెబుతాడోనని ఆదుర్దాగా ఎదురుచూస్తూ గుమ్మంలో నిలబడింది కామేశ్వరి. వాస్తవాన్ని వెల్లడించి భార్యాబిడ్డలకు మనస్తాపాన్ని కలిగించడం ఇష్టం లేక డాక్టర్లు తనకు జబ్బేమీ లేదన్నారని చెప్పాడు. వాళ్లకు నమ్మకం కలిగించడం కోసం లేని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ గోపాలానికి గుండెల్లో మంట, కడుపులో నొప్పి ఎక్కువైపోయాయి. అకారణంగా ఆలుబిడ్డల మీద విరుచుకుపడసాగాడు. కామేశ్వరికి ఇప్పుడు భర్తకి ఎదురుపడేందుకు భయంగా ఉంది. తండ్రి ఎక్కడ కసురుకుంటాడోనని పిల్లలు కూడా దూరంగా ఉంటున్నారు. గోపాలం ఎంతకీ పక్కమేంచి లేవకపోయేసరికి నాన్నకి కాఫీ ఇవ్వనా అని అడిగింది పల్లవి తల్లి వద్దకొచ్చి. ఈవేళ నాన్నగారికి టాబ్లెట్స్ కూడా వేయలేదు. మందు వేయాలన్న విషయం గుర్తు చేశాడు ప్రసాద్. ఆ పనేదే నువ్వే చెయ్యి, నేను వెళ్ళి లేపితే నా మీద మండి పడతారు అంటూ భయపడింది కామేశ్వరి. తండ్రి మంచం దగ్గరికి వెళ్ళి నాన్నా అని పిలిచాడు ప్రసాద్. పలకలేదు గోపాలం. ఒంటి మీద చెయ్యి వేశాడు. శరీరం చల్లగా తగిలింది. అనుమానం వచ్చి ముక్కు వద్ద వేలుంచాడు. శ్వాస ఎప్పుడూ ఆగిపోయింది. అంతవరకు తండ్రి నిద్రపోతున్నాడనుకున్న ప్రసాద్ అతడిలో చలనం లేకపోయేసరికి నాన్నా అంటూ గట్టిగా కేక పెట్టాడు. కొడుకు ఆర్తనాదానికి అదిరిపడుతూ ఒక్క ఉదుటిన భర్త వద్దకొచ్చిపడింది కామేశ్వరి. ఉలుకు పలుకు లేకుండా పడివున్న పెనిమిటిని చూసి లబ్బో దిగ్మోమంది. అంతా చేరారు. అంత్యక్రియలు జరిపించారు. ఇహ నువ్వెలా బ్రతుకుతావో మాకనవసరం అన్నట్లు కామేశ్వరిని విడిచిపెట్టి వెళ్లిపోయారు బంధుజనం. భర్త పోవడంతో కామేశ్వరి బ్రతుకు ప్రశ్నార్థకమైంది. భవిష్యత్తు అంధకారంగా గోచరించడంతో నిస్సహాయంగా చితకలబడిపోయింది. అనూహ్యంగా ఇన్సూరెన్స్ సొమ్ము లభించడంతో ఊపిరి పీల్చుకుంది. ముందాలోచనతో గోపాలం ₹1,00,000 పాలసీ తీసుకోవడం వల్ల ఆ కుటుంబం బతికిపోయింది. లేకుంటే ఎన్ని అవస్థలు పడాల్సొచ్చేదో. ఇలా ఉండగా ఓ రోజు ఒక అపరిచిత వ్యక్తి ఇంటికొచ్చాడు.
ఎంతో అవసరం ఉందంటూ ప్రాధేయపడితే గోపాలానికి 5,000 అప్పు ఇచ్చానన్నాడు. రాసుకున్న రుణపత్రం ఏదైనా ఉందా అని అడిగింది కామేశ్వరి. పెనిమిటి చేసిన అప్పు తీర్చి అతడి రుణ విముక్తం చేయాలన్న ఉద్దేశంతో. అటువంటిది ఏమీ రాసుకోలేదు, కేవలం నమ్మకంతోనే డబ్బిచ్చాను అన్నాడు అతను. ఏం చేయాలో తోచలేదు కామేశ్వరికి. నాన్న తన డైరీలో ఏమైనా రాసుకున్నాడేమో చూస్తే సరి అన్నాడు ప్రసాద్. అవును, తన భర్తకు ప్రతి చిన్న విషయాన్ని డైరీలో రాసుకోవటం అలవాటు. అందుచేత నిజంగా అతడి దగ్గర డబ్బు తీసుకుంటే ఆ సంగతి ఖచ్చితంగా అందులో ఉండే ఉంటుందని పుస్తకాల షెల్ఫ్ గాలించి డైరీ బయటకు తీసి పేజీలు తిప్పింది. డాక్టర్ నాకు క్యాన్సర్ అన్నాడు. మందులతో నయమయ్యే జబ్బు కాదది. ఈ విషయం కామేశ్వరికి తెలిస్తే గుండె పగిలి చస్తుంది. పిల్లలు అనాథలైపోతారు. వాస్తవాన్ని బయటపెట్టినా మానినా నాకు బతికే అవకాశం లేదు. నేనే సర్వస్వాన్ని నమ్ముకున్న కావుడు నేను లేనని తెలిస్తే మరి బతకదు. ఆమెది పిచ్చి ప్రేమ. అందుకొక్కటే మార్గం. నేను చనిపోయే లోపల ఆమెకు నా మీద ద్వేషం కలిగించాలి. నేనంటే అసహ్యం పుట్టాలి. అలా చేస్తే నేను చచ్చిన ఆమె బతుకుతుంది. నా కుటుంబం క్షేమంగా ఉంటుంది. గోపాలం రాసుకున్న మనోవ్యధను చదివి అమాక్కైపోయింది కామేశ్వరి. ఎంత పని చేశారండి! కాలం కబలించబోతోందని తెలిసి కూడా ఆ సత్యాన్ని మీలో మీరే దిగమింగుకుంటూ మేమేమైపోతామోనని కడదాకా మా సుఖం కోసమే తప్పించారు. అవసాన దశలో మీకు సేవ చేసుకునే అవకాశం కూడా మాకివ్వకుండా మమ్మల్ని ఎందుకండి దూరం చేసుకున్నారు? మేము ఏం అపరాధం చేశాము? మాకెందుకింత పెద్ద శిక్ష వేశారు? దేవుడు మనిషికి కష్టాలతో పాటు వాటిని భరించే శక్తిని కూడా ఇచ్చాడన్న సంగతి మీకు తెలియదా? మా మీద మీకెందుకండి ఇంత వెర్రి ప్రేమ? అందుకు ప్రతిగా మేము మీకు చేసిందేమిటి అంటూ ఆక్రోశించింది ఆమె మనసు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.